హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రాయదుర్గంలో ఎకరం భూమి 177 కోట్లు పలకగా చింతల్లో నివాస భూములు కూడా రికార్డు ధరలు సాధించాయి. ఈ భారీ ధరలు హైదరాబాద్ భవిష్యత్తుపైన పెట్టుబడిదారుల యొక్క నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ఈ డబుల్ రికార్డులతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత జోరందుకుంటుందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అన్నదానికి నిదర్శనం రీసెంట్గా జరిగిన ప్రభుత్వ భూములు ఏవైతే వేలంపాట వేశారో దాదాపు ఒక్క ఎకరానికి 177 కోట్లకు అమ్ముడు పోయిందంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఇది ఒక రికార్డు స్థాయి అని చెప్పుకోవాలి, ఒక రికార్డు సృష్టించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశంలో మెట్రో సిటీస్లో ముఖ్యంగా అటు ముంబై ఇటు హైదరాబాద్ భూముల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి అని ఇవి నిదర్శనాలుగా నిలిచిపోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ముంబైలో అక్కడ మనం చూసుకుంటే దాదాపు ఎకరానికి 400 కోట్లకు పోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో రాయదుర్గ్ లాంటి ప్రదేశాల్లో, అంటే రాయదుర్గం అంటేనే మనకు అందరికీ గుర్తొస్తూ ఉంటుంది, ఒక పక్క ఐటీ కారిడార్, పైగా అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్లో ఇప్పటికే నాలెడ్జ్ సిటీ కావచ్చు, క్వాల్కామ్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా మన ఇక్కడ రాయదుర్గంలో ఉండడం, అలాగే ఇది ఐటీ కారిడార్గా పేరు రావడం, పైగా ముఖ్యంగా ఇప్పుడు 177 కోట్లకు ఇప్పుడు ఒక ఎకరానికి పోయింది అని అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి అసలు ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎంత ఎదిగింది అనేది. ఎందుకంటే దాదాపు ఒక ఎకరానికి ఎన్ని గజాలు ఉంటాయి అంటే 4,840 గజాల్లో ఒక్క గజానికి దాదాపు 27 లక్షల వరకు పలుకుతుంది అని అంటే ఈ ధరలు మామూలు ధరలు కాదు. అంటే ఇది ఇప్పుడు మనం అభివృద్ధి పథంలో ఉన్నాము అని చెప్పేసి అయితే మాట్లాడుకోవడానికి చాలా నిదర్శనంగా మారిపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్లో ముఖ్యంగా మనకు ఒక పక్క మాదాపూర్, ఇటు జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలు ఒక పక్క ఉంటే రాయదుర్గం ఇంకో లెవెల్లో ఉందని చెప్పుకోవాలి. ఒక పక్క ఐటీ కారిడార్తో పాటు దూసుకెళ్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త కంపెనీల కోసం వెలంపాట వేశారు. సో ఈ వెలంపాటలో దాదాపు అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని పాల్గొన్నాయి. దాదాపు 177 కోట్లకు ఈ వెంచర్ పోయింది. దాదాపు ఒక పక్క మనం కోకాపేట్ ప్రాంతంలో కూడా మనం చూసాము రికార్డు స్థాయిలో ప్రభుత్వ భూములు అమ్ముడయ్యాయి. అందులో ముఖ్యంగా 1,02,00,000కు ఒక ఎకరానికి అమ్మారు. అయితే ఇప్పుడు దాదాపు ఇంకో పక్క 100 కోట్లకి, లాస్ట్ ఇయర్ కూడా 100 కోట్లకి భూములు అమ్ముడయ్యాయి. అయితే ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళిందనే చెప్పాలి. దాదాపు 177 కోట్ల వరకు పోయింది అని అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ భూమి అవుతుంది అని అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒక పక్క అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రం, అలాగే ముఖ్యంగా హైదరాబాద్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉండిపోతుంది. అది ఓకే, సంతోషం. కానీ ఇప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి? మరి సామాన్యుడు కొనే పరిస్థితుల్లో ఉన్నారా? ఎందుకంటే స్థిరాస్తులు ఒక పక్క బంగారం కొనేలాగా లేదు, ఇప్పుడు అది కూడా రికార్డు స్థాయిలో ఉంది. ఇప్పుడు ఈ భూములు కూడా ఇలా పెరుగుతూ పోతూ ఉంటే ఎలా అని చెప్పేసి కొంతమంది, అంటే ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నారో, ఫ్లాట్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. మనం కూడా ఇప్పుడు ఒక అనలిస్ట్ దగ్గరికి వెళ్దాం. అనలిస్ట్ తోని దీని గురించి అంటే నిపుణులు ఏం చెప్తున్నారు, నిపుణుల ఉద్దేశం ఏంది, ఈ ధరలు పెరగడం మంచిది అవునా కాదా అనేది ఆయనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం పదండి. రామకృష్ణ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. అయితే సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ భూముల ధరలు జనరల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రభుత్వ భూములేమో ఇంత హైయెస్ట్లో ఉన్నాయి, ఇటు చూస్తే సామాన్యులు కొనే పరిస్థితుల్లో ఉన్నారా అని ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. దీని గురించి మీరేం చెప్పండి మేడం? ఇక్కడ ఒకసారి అందరికీ నమస్కారం అండి. ముందుగా ఒకసారి హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ అనేది ఎప్పుడు ఏ గవర్నమెంట్తో సంబంధం లేకుండా పెరిగిపోతుంది. గతంలో కేసీఆర్ కూడా 100 కోట్లకి ఎకరం చొప్పున మనకు కోకాపేటలో అమ్మడం తెలుసుకున్నది. రీసెంట్గా చూస్తే కేపీహెచ్పి కుకట్పల్లిలో 3 లక్షలకు గజం చొప్పున అమ్ముడుపోయింది. ఇప్పుడు మీరు చెప్తున్న 177 ఎకరాలు కట్టినప్పుడు కోర్స్ కన్నప్పుడు ఆల్మోస్ట్ అది 3.5 to 4 crores 4 lakhs per స్క్వేర్ యార్డ్ అవుతుంది. సో
హైదరాబాదులో రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో కాబట్టి 100% గవర్నమెంట్తో సంబంధం లేదు. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కానీ హైదరాబాద్కు ఉన్న ప్లస్ పాయింట్స్తో కానీ ముఖ్యంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేని ఫెసిలిటీస్ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంతకైనా కొనడానికి రెడీగా ఉన్నారు. బిజినెస్ పర్పస్ ఇప్పుడు మీరు అన్నట్టు కమర్షియల్ ప్లేసెస్ ఎంత వెనుక కొనడానికి అవకాశం ఉంది. ఈరోజు మీరు ఎల్బీ నగర్ మన ఇక్కడ రాయదుర్గ్ దగ్గర కానీ లేదంటే మీరు అసెంబ్లీ దగ్గర నాంపల్లి దగ్గర కానీ చూస్తే 10 lakhs స్క్వేర్ యార్డ్ కూడా పోయిన రోజులు కూడా ఉన్నాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది కొంటున్నారు, ఇన్వెస్టర్స్ కొంటున్నారు. వాళ్ళ డబ్బుతో ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఏంటంటే వాళ్ళ బిజినెస్ గ్రోత్ కోసం కొంటున్నారు. ఇక మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సామాన్యునికి పరిస్థితిలో ఉంటే సామాన్యుడు అసలు ఆ స్థాయికి ఆలోచించట్లేదు. ఫస్ట్ థింగ్ ఎందుకు ఆలోచించాలంటే 3 లక్షలకు 4 లక్షలు అంటే దగ్గర 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఒక ఫ్లాట్ కొనాలంటే 2-3 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సామాన్యంతో అయ్యే పని కాదు. మళ్ళీ కన్స్ట్రక్షన్స్ కావాలంటే ఒక 2 కోట్లు 3 కోట్ల కన్స్ట్రక్షన్ కావాలి. ఇప్పుడు మీరు అనుకున్న రాయదుర్గంలోనే ఒక అపార్ట్మెంట్లో ఒక 3 బెడ్రూమ్ కానీ 4 బెడ్రూమ్ కానీ 7 crores ఉంది అపార్ట్మెంట్. అంటే సామాన్యుడు అంత కొంటాడా అంటే 7 crores పెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి కొనేవాళ్ళు అంటే కార్పొరేట్ స్టైల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ భూములు కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన దానికన్నా ప్రైవేట్ భూములు ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ గ్రోత్ అవుతుంది కాబట్టి ప్రైజెస్ కూడా గ్రోత్ అవుతున్నాయి మేడం. అంటే మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే జనరల్గా ఇప్పుడు మెట్రో సిటీస్లో ఇటు ముంబై సెకండ్ మన హైదరాబాదే వస్తుంది. అంటే మనం ఈ గ్రోత్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మేడం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మెట్రో సిటీలో ఏదైతే ముంబై ఉందో ఆల్రెడీ ముంబై ఫుల్ అయిపోయిందండి. ఇప్పుడు కాదు 10 సంవత్సరాల క్రితమే ఫుల్ అయిపోయింది. తర్వాత పూణేకి వచ్చింది, పూణేలో కూడా ఫుల్ అయిపోయింది. పూణేలో కూడా ఇప్పుడు ఈరోజు ల్యాండ్ అనేది దొరికే పరిస్థితి లేదు, కన్స్ట్రక్షన్స్ లేవు. ఇటు బెంగళూరు ఫుల్ అయిపోయింది, మైసూరు కూడా ఫుల్ అయిపోయింది, అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అక్కడ కూడా ప్లేస్ లేకుండా పోయింది. ఇక రిమైనింగ్ ఏది ఉందంటే మిగతా వాటి అంటే ఆ మూడింటికి కూడా ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే చెన్నై కానీ ఏదైనా వాటికి సముద్రం ఒకటి ఆటంకంగా ఉంది. కానీ హైదరాబాద్కి అట్లాంటి పరిస్థితి లేదు. హైదరాబాద్లో మీరు ఏ ఈస్ట్ వెస్ట్ ఇప్పుడు ముంబై హైవేలో వెళ్ళండి, బెంగళూరు హైవేలో వెళ్ళండి, వరంగల్ హైవే వెళ్ళండి, విజయవాడ హైవే ఏ హైవేలో వెళ్ళినా మీకు అడ్డంకు అంటూ ఏముండదు, ఎక్స్టెన్షన్ అవ్వకుంటూనే వెళ్ళిపోతుంది. కానీ మీకు మిగతా ముంబై పరిస్థితి అట్లా కాదు. ఈరోజు ముంబై మొత్తం ఫుల్ అయిపోయింది. కాబట్టి హైదరాబాద్కి ఎప్పుడైనా సరే ఎక్స్టెన్షన్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఉంటుంటారు. ఇంకోటి ఇది దక్కన్ పీఠభూమి అవ్వడం వల్ల ఇక్కడ మీకు భూకంపాలు ఎప్పుడైనా హైదరాబాద్లో వచ్చినప్పుడు విన్నారా? ఇక్కడ మీరు వేరే దగ్గర భూకంపాలు వస్తాయి, ఇక్కడ రావు. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే కొనాలనుకున్నప్పుడు కొంచెం స్టాండర్డ్గా ఉన్న దగ్గర ఎట్లాంటి ఇబ్బంది లేని దగ్గర కొనుక్కుంటే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి హైదరాబాద్ మిగతా మెట్రోపాలిటన్ సిటీతో పోటీ పడి ఉంది. ఆల్రెడీ మనం బెంగళూరుకు దాటేసి వెళ్ళిపోయాము. అంటే మీరు ఇచ్చే సజెషన్లు బాగున్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా బయటనే కొనాలి, బయట కొంటేనే బెటర్గా ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కొంటే ఒకవేళ ఇల్లు కొంటే ఖచ్చితంగా బ్యాంక్ లోను తీర్చాలంటే జీవితకాలం సమయం పడుతుంది అని అంటున్నారు. మీరు ఇచ్చే టిప్స్ ఏంటి సార్? సార్ ఇప్పుడు ఒకటి ప్రతి పర్సన్కి ఒక ఇండిపెండెంట్ ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కళ. అది సామాన్యుడు ఆలోచించు. జనరల్గా పీపుల్ ఏం చేస్తున్నారంటే ఉద్యోగంలో చేరిన కాగానే 1,00,000 రూపాయలు ఎంత సాలరీ ఉన్నదంటే భార్యాభర్తలు ఇద్దరు చెరొక 1,00,000 రూపాయలు అనుకున్నా 2 లక్షలు యావరేజ్గా సంపాదించుకుంటున్నారు. వాళ్ళు జాబ్లో చేరిన కాగానే ఫస్ట్ ఇంటెన్షన్ ఏం చేస్తున్నారంటే ఒక 2-3 కోట్ల లోన్ తీసేసేసి ఈఎంఐలు పెట్టేసుకుందామని అనుకుంటారు. ఈఎంఐ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈఎంఐ ఉంటుంది. అంటే 1,50,000 రూపాయలు ఆల్మోస్ట్ 1,50,000 రూపాయల వరకు ఈఎంఐ వెళ్ళిపోతుంది. ఆ 50,000 రూపాయలలోనే వీళ్ళు బతకాలి. సో ఆ 50,000 రూపాయలలో ఈరోజు ఖర్చులలో సిటీలో బతకడం అంటే కష్టం. ఇట్లా ఒకవేళ వీళ్ళు చేస్తున్నాగా మధ్యలో ఏదైనా వాళ్ళకి ఏదైనా జాబ్లో ఏదైనా రిస్క్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇబ్బంది ఫేస్ చేస్తారు. మేమేమంటే అన్ని కోట్లు పెట్టి అంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయడం ఎందుకు? మీరు ఉండడానికి ఒక ఇల్లు ఒక అపార్ట్మెంట్లోనో చిన్న ల్యాండ్ దూరంలో ఏదో కొనుక్కొని పెట్టుకోండి. అనవసరంగా 3 కోట్లు 4 కోట్ల బ్యాంక్ వాళ్ళు ఇస్తారండి. ఇప్పుడు 2 లక్షల రూపాయలు జీతం ఉందంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఈజీగా ఇస్తారు వాళ్ళు. కానీ మనం కట్టడానికి 15 సంవత్సరాలు కడుతున్నాము, ప్లస్ మనం ఎంత కడుతున్నాం ఇప్పుడు అదే 2 కోట్ల రూపాయలు మనం బయట ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటే ఎంత వస్తుంది మనకి? మనం బ్యాంకులో ఈఎంఐ 15 సంవత్సరాలు కట్టుకుంటూ పోతుంటే ఒకవేళ మధ్యలో ఏదైనా జాబ్ రిస్క్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం కట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరమైన బర్డెన్ అన్న పెడుతుంది. భార్యాభర్తల మధ్యలో గొడవలు
అంటే ఒక సంపాదన ఇద్దరు సంపాదన కేవలం వాళ్ళు ఉండడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. మేమేంటంటే అపార్ట్మెంట్లో ఎక్కడైనా ఉంటే ఉండడానికి కొనుక్కోండి, మిగతా డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇది చేసుకోండి. జనరల్గా ఎవరు ఉంటారంటే ఊళ్ళల్లో భూములు అన్ని చాలా అమ్ముకొని కోట్లలో లాభాలు వచ్చిన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవడం నష్టం లేదండి. కానీ ఈఎంఐ అంటే కూడా అది కూడా అప్పే కదండి, బ్యాంక్ కూడా అప్పే కదా. మరి అదే అప్పు తీసుకొని అన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్ని కోట్ల డబ్బు పెట్టుకోవడం ఎందుకని నేను సలహా ఇస్తున్నాను. సడన్ గా ఈ ధరలు పెరిగిపోతున్నాయి, అంటే భూముల ధరలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు దాదాపు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ కి దాదాపు 77 కోట్లు మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఇంత స్పాన్ టైంలో ఇంత పెరగడం మంచిదే అంటారా? మంచిది అని చెప్పలేం, కానీ ఒక పరిస్థితి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years బ్యాక్ ఈరోజు మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ లేకుంటే ఇంకొక డేటా సెంటర్లో ఇంకొక డెవలప్మెంట్ మనకు వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఇంతకుముందు రాయదుర్గం దగ్గర మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇంతకుముందు యూఎస్ కన్సల్టెన్సీ లేదు, మరి ఈరోజు యూఎస్ కన్సల్టెన్సీ వచ్చింది. అంటే ఏరియా డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా రేట్స్ కూడా పెరుగుతాయి. ఒకప్పుడు హైటెక్ సిటీ కట్టినప్పుడు ఎవరు కూడా హైటెక్ సిటీ దగ్గర అక్కడ ఎవరు కొంటారు అన్నారు. మరి ఈరోజు హైటెక్ సిటీ దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చినాక డెవలప్మెంట్ అయింది. అంటే 1 year 2 years 3 years ఇంత 70,000 కాదు, ఒక డెవలప్మెంట్ అక్కడ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ఉందనుకోండి, ఇంత మెట్రో లేనప్పుడు రేట్స్ పేరున్నాయి, మెట్రో వచ్చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల రేట్స్ అన్ని పెరిగిపోయినాయి. అట్లా డెవలప్మెంట్ బేస్ చేసుకొని రేట్లు పెరిగాయి తప్ప ఒక 1 year 2 years ఇంకా పెరగచ్చు. 300 కోట్లు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వితిన్ 1 year లోపల హైదరాబాద్లో 300 crores పర్ ఎకరం అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, మన ఇంటాం కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, మొత్తానికి హైదరాబాద్లో భూముల ధరలు పెరగడం, అది కమర్షియల్ భూములు. ఎందుకంటే ప్రభుత్వం పెట్టిన వెలంపాటలో దాదాపు 177 కోట్లు అనేది ఇది ఇంకా చాలా చిన్న విషయమే. ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకున్న మౌలిక సదుపాయాలు కావచ్చు, ఒక పక్క మెట్రో వచ్చిన తర్వాత ఇంకా ధరలు పెరిగాయి, ఇంకా రేపు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి నిపుణులు మనకు చెప్తున్నారు. అలాగే సజెషన్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఇల్లు కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుట్స్కట్స్ లో ఉన్న భూముల్ని కొని మీరు ఇల్లులు కట్టుకుంటే, మీకు మీ ధరలో మీకు కావాల్సిన రీతిగా కట్టుకుంటే అక్కడ ఫ్యూచర్లో ఖచ్చితంగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందు నడుచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రామకృష్ణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.